అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి శ్రీప్రభ ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సోమవారం రోజు ఉదయాన్నే టీవీలో భక్తి టీవీ గానీ, ఈటీవీ లైఫ్ గానీ పెట్టుకుంటూ ఉంటాం. టీటీడీ గానీ స్వామివారి యొక్క అభిషేకాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. మహాదేవుడి యొక్క అభిషేకాలు. అలాగే ఇక అనేక రకాల ప్రవచనాలు, అలాగే స్వామివారి యొక్క తీర్థయాత్రలన్నీ చూస్తూ ఉంటాం అనమాట అండి. ఇక పక్షులకైతే ఉదయాన్నే బియ్యం అయితే పోస్తాం అనమాట. చిలుకలు, అలాగే పావురాళ్ళు, కాకులు అన్నీ వచ్చి తిని వెళ్తూ ఉంటాయన్నమాట అండి. ఇక అంతకుముందు వీడియో పెట్టాను కదా! పట్నం బజారు వెళ్ళేసి అన్నీ కూడా తీసుకొచ్చుకున్నాం. వాటితో పాటు ఈతాకు చీపురు కూడా కొన్నాను కదా! ఆ ఈతాకు చీపురుతోటి మొదలుపెట్టాననమాట. స్టార్ట్ చేశాననమాట అండి. ఊడుస్తున్నాను. వేప చెట్టు ఉన్నది కదా మన ఇంటి ముందు. ఇక ఇప్పుడు వేప పూత స్టార్ట్ అయిందనమాట అండి. మొత్తం కూడా పరుచుకుంటుందనమాట. ఇక అదంతా ఊడ్చుకుంటున్నాననమాట అండి. ఊడ్చి శుభ్రంగా కల్లాపు చల్లేసుకొని, ఆవు పేడ ప్యాకెట్లు కూడా తీసుకొచ్చాను కదా! ఆ ప్యాకెట్ తోటి చక్కగా కల్లాపు చల్లేసుకొని, ముగ్గు పెట్టేసుకుంటే ఎంతో అందంగా ఉంటుంది కదా! ఇంటి ముందు పరక, నలక లేకుండా నీట్‌గా ఊడ్చి, కల్లాపు జల్లేసుకొని ముగ్గు పెట్టుకుంటే నాకెంతో సంతోషం, ఎంతో ఆనందం అండి. ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు. అలాగే మన ఇంటి ముందు పరిసరాలన్నీ పరిశుభ్రంగా మంచిగా ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట. అలాగే కొంచెం నలకున్న ఏదన్నా చిత్తు పేపర్ అయినా, అలాగే ఏదన్నా పరకున్నా సరే నాకు చాలా చిరాకుగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుందండి. ఇక మొత్తం అయితే ఊడుస్తున్నాను అనమాట. తులసి చెట్టు చూసారు ఎంత పెద్దదైపోయిందోనండి. ఇక తులసి మొక్క అలాగే పెద్దదయింది. అలాగే ఉంచానమాట. ఇక సన్నజాజి పూలు కూడా బాగా పూస్తున్నాయండి. ఇక ఆ సాయంకాలం పూట పూలు కోయటం, మాలగా చేసి అమ్మవారి మెడలో అలంకరించటం, లేదంటే ఉదయం పూట అయినా సరే పూజ చేసినప్పుడు అలా సన్నజాజి పూలైతే కోసుకుంటున్నాననమాట. ఆ దరి వరకు ఊడ్చుకుంటానండి. సైడ్ కాలువలు తీశారు గదా! ఈ ఎండ్లాకాలంలో అంతకుముందయితే కాలువలు తీయనప్పుడు మంచిగా ఆహ్, కాలువలనేవి పారి ఎండకి ఎండిపోయి స్మెల్ ఉండేది కాదు. ఈ కాలువలు తీసిన తర్వాత కాలువలు తీసేవాళ్ళు సరిగ్గా రాక మొత్తం కూడాను చీదర చీదర చిరాకుగా స్మెల్ అనమాట అండి. ఈ కాలువలు తీసినా ఉపయోగం ఉండకుండా ఉంటుందన్నమాట అండి. ఈ సమ్మర్‌కి ఇక అంతా స్మెల్ వస్తూ ఉంటుంది. ఇదిగోండి ఇటు సైడ్ కూడా మనీ ప్లాంట్ మొక్క, అలాగే సన్నజాజి పూలు చూసారా ఎంత చక్కగా పూలు పూసాయో. ఇక పూజ అయితే చేసుకుంటాం కదా! ఇక సోమవారం రోజు ఉదయాన్నే ఇదిగోండి ఆవు పేడ ప్యాకెట్ అనమాట చక్కగా ఇక బకెట్ నీళ్ళల్లో మొత్తం కలిపేసుకున్నాను అనుకోండి, పచ్చగా అవుతుందనమాట. మనకి ఇంటి ముందు నేల కదా, అందుకోసమని అందంగా ఉంటుంది. ఇప్పుడు గచ్చు నేల మీద కూడా చల్లుతున్నారండి కళ్ళేప అనేది. బాగుంటుందన్నమాట. ఈ ఆవు పేడ ప్యాకెట్స్ వచ్చిన తర్వాత అలా ఒట్టి నేల మీదే కాకుండా గచ్చు నేల మీద కూడా చల్లుకుంటున్నారు. పసుపచ్చగా అందంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇంటి ముందు పేడ కానీ, గేదె పేడ కానీ, ఆవు పేడ గానితో కళ్ళాపు చల్లుకుంటే ఆ అందమే వేరు కదండి. అంత బాగుంటుందన్నమాట ఇంటి ముందు పరిసరాలు, వాతావరణం అంతా కూడాను. పల్లెటూరు వాతావరణంలా ఉంటుంది. ప్లస్ ఇంటికి చాలా అందంగా ఉంటుంది. శుక్రవారం రోజు, సోమవారం రోజు చక్కగా ఇలా కళ్ళాపు అయితే చల్లుకుంటానండి. చాలా ఇష్టం అండి నాకైతే ఇలా కళ్ళాపులు. చిన్నప్పటి నుంచి కూడా ఇంటి ముందు కళ్ళాపు చల్లటం అంటే చాలా ఇష్టపడేదాన్ని అనమాట. చీదరనే అది చేసుకునేదాన్ని కాదు, చిరాకు పడేదాన్ని కాదు. నీట్‌గా చక్కగా కళ్ళాపు జల్లి ముగ్గు పెట్టుకోవటం అంటే చాలా ఇష్టం అనమాట అండి. ఇక మొత్తం కూడా ఆ విధంగా కళ్ళాపైతే కొంచెం కూడా గ్యాప్ లేకుండా చల్లేసేసుకున్నాను నీట్‌గా. బావుండాలి. ఇక అందంగా ఉండాలి అనమాట. ప్రతిదీ కూడాను సర్దటం విషయంలో గానీ, అలాగే పరిసరాలు శుభ్రంగా ఉండటం, ఇంట్లో ఆ వస్తువు తీసి ఇక్కడ పెట్టడం, ఈ వస్తువు తీసి అక్కడ పెట్టడంలో గానీ, పిల్లిలా మారుస్తూ ఉంటాను, చేస్తూ ఉంటాననమాట. వస్తువు ఒక చోట ఉంచనండి. ఒక్కొక్కసారి అలా పండుగల విశేషంలో గానీ, ఎవరైనా బంధువులు వచ్చేటప్పుడు గానీ, ఇల్లుగా కళకళలాడుతూ అందంగా ఉండాలంటే తీర్చిదిద్దుతూ ఉంటాననమాట అండి. ఇదిగోండి ఇక చిన్న పద్మమే వేసుకుంటున్నాననమాట. ఇంకా ఓపిక లేదులెండి మరీ పెద్ద పెద్ద ముగ్గులు వేయటానికి. పండగ కాదు కదా! సోమవారం అంటే విశేషమైన రోజే మాకు, పండుగ రోజే. బయట మొత్తం కూడా మెట్లంతా గూడా
శుభ్రంగా ఊడ్చుకొని, కల్లాపు చల్లుకొని, ముగ్గు పెట్టుకునేసరికి 1 అవర్ పడుతుందండి. ప్రతిరోజు ఉదయాన్నే నాకు ఒక గంట వ్యాయామంలా అనిపిస్తూ ఉంటుందనమాట. ఇల్లు 4 సెంట్లలో పెద్ద ఇల్లు. అలాగే ఇంటి ముందు మెల్ల గూడా ఓపెన్ ప్లేసు పెద్దది అనమాట. కట్ రోడ్డు గదా! ఇక అలా ఉంటుంది. మెట్లు గానీ అన్నీ గూడా మెట్ల పూజ ఇలా చేసుకుంటా ప్రతిరోజు గూడాను. ఇక స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని భగవంతుడికి దీపారాధన చేసుకున్నానండి. మహాదేవుడికి ఈరోజు అభిషేకాలైతే చేసుకోలేదు. ఇక దీపం అయితే వెలిగించుకున్నాననమాట. ఇక నాకొచ్చిన శ్లోకాలన్నీ చదువుకుంటాను. 1 అవర్ పాటు పూజ అయితే చేసుకుంటానండి. మనస్ఫూర్తిగా మనసు లగ్నం చేసుకున్న మహాదేవుడికి చక్కగా ప్రతి సోమవారం రోజైతే అభిషేకాలు చేసుకుంటాను. మనకు అభిషేక మూర్తులు ఉన్నారు కదా! అభిషేకం చేసుకుంటాననమాట. ఇక నేను పూజ చేసుకున్న నిమిత్తం మా వారైతే హిప్పీ మ్యాగీ చేస్తున్నారనమాట. ఇదైతే త్వరగా ప్రాసెస్ అయిపోతుంది. ఇలాంటి టయాల్లో నాకు పూజ హడావుడి టైంలో ఇక మా వారు చేసేస్తారనమాట. చాలా చిటికలో తయారు చేస్తారనమాట. హిప్పీ మ్యాగీ గానీ, హిప్పీ నూడిల్స్ గానీ అలా తయారు చేస్తూ ఉంటారనమాట. ఇక బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత వెంటనే ఇక నేను వంట కూడా చేసేస్తానండి. అన్నం అయితే వండుకోంగానే కర్రీ అయితే తయారు చేస్తాను. బెండకాయలు చక్కగా కోసి పెట్టేశారు మా వారు. బెండకాయ వేపుడైతే తయారు చేసుకుంటాను. ఇక మధ్యాహ్నంటప్పుడు గ్యాస్ దగ్గరికి వెళ్ళి చేయాలంటే బాగా ఎండ బాగుంటుందండి. విపరీతంగా ఉంటుంది. ఇదిగోండి ఫ్రై అయితే తయారైపోయింది. ఇక బెండకాయ వేపుడనమాట. ఈరోజు మధ్యాహ్నం లంచ్‌లోకనమాట అండి. సోమవారం రోజు. చూసారా గుమగుమలాడిపోతుంది. ముక్కనేది చితకదు. అలాగే ముక్కనేది మెత్తబడకుండా కనిపిస్తూ ఉండాలి ముక్కనేది నాకు. అలాగే చితకకుండా ఉండాలండి. ముక్క అంతే ఉండాలనమాట. మగ్గాలనమాట ముక్కనేది వేపుడు. ఇక ఇదిగోండి బెండకాయ ఫ్రై. క్రితం రోజు కొంచెం బంగాళదుంప వేపుడు కూడా ఉన్నదండి. ఏదైనా సరే ఇద్దరం కదా! చెయ్యము పెద్ద చెయ్యండి. ఇక వడియాలు, చెక్కలు, చక్రాలు వడియాలు కూడా పెట్టాను కదా! అవి కూడా వేయించుకున్నాను. ఇక మధ్యాహ్నం భోజనం అయితే చేస్తున్నాను. కొంచెం అయితే క్రితం రోజు కూరలు కూడా ఉంటాయండి. ఎందుకంటే ఇద్దరమే కదా! చెయ్యి పెద్ద చెయ్యి. ఏదో ఒకటి కొంచెం ఎక్కువే చేస్తూ ఉంటాను. ఎప్పుడు మనిషి అన్నం ఉంటూనే ఇల్లన్న తర్వాత కొంచెమైనా సరే ఇంట్లో అక్షయ పాత్రలో అన్నం ఉన్నట్లుగా ఉంచాలండి. ఎప్పుడైనా సరే ఏ క్షణం ఎవరొస్తారో అతిథులైనా సరే. అందుకోసం చెప్పేసి ఎప్పుడు కూడా ఒక మనిషి అన్నం అయితే ఉంటూ ఉంటుంది. ఇద్దరమైనా సరే ఇద్దరికే వండనండి. ఎక్కువే ఉంటుందనమాట. కూరలు గానీ, అన్నం గానీ ఉంటాయన్నమాట అండి. కమ్మగా గుమగుమలాడిపోతున్నాయి అనమాట. ఇక మాకు మధ్యాహ్నం లంచ్‌లోకి బెండకాయ వేపుడు, అలాగే బంగాళదుంప ఫ్రై అనమాట అండి. ఈరోజు కర్రీస్ అనమాట అండి. ఇక సోమవారం రోజు సాయంత్రం అనమాట అండి. ఇక టిఫిన్‌కైతే రెడీ చేసుకుంటున్నాను. ఇక తెల్లారి ఉదయాన్నే ఏదో ఒక టిఫిన్ చేసుకుంటూ ఉంటాం కదా! ఉదయాన్నే సోమవారం రోజు ఉదయాన్నే నానబెట్టుకున్నాను. ఇలా జొన్నలు నానబెట్టుకుంటానండి. అలాగే ఇడ్లీ రవ్వ, అలాగే పొట్టు మినపప్పు నానబెట్టుకున్నాను. దోసల పిండైనా, ఇడ్లీ పిండైనా కంపల్సరీ ఫ్రిడ్జ్‌లో 2 రకాల వెరైటీలు ఉంటే మనం ఇడ్లీ వేసుకోవటానికైనా, అలాగే దోసలు వేసుకోవటానికైనా సౌకర్యంగా వెసులుబాటుగా ఉంటుందని కదండీ! మాకైతే రోజుకొక టిఫిన్ కావాలండి. ఒకరోజు హిప్పీ మ్యాగీ చేసుకున్నాం కదా! ఉదయం వచ్చేసి చపాతీనంటే మరి పూరీనంటే మనం రోజుకొక వెరైటీ తయారు చేసుకుంటాం కదా! ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోస, అలాగే ఒకరోజు పునుగు అలా వేసుకుంటాం కదా! ఇక కొబ్బరి చట్నీ కంపల్సరీ ఉండాలనమాట. ఇక సోమవారం రోజు సాయంత్రం ఈ ప్రిపరేషన్‌లో ఉన్నాననమాట. ఆ 2 పిండ్లు మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాం అనుకోండి, ఏదంటే అది వేసుకోవచ్చనమాట. ఎవరికైనా ఉన్నాయే కదండీ! కంపల్సరీగా ఆ 2 గనుక ఉన్నాయంటే మనం బంధువులు వచ్చినప్పుడైనా మనకి హడావుడి లేకుండా, టెన్షన్ లేకుండా ఉంటుంది. నేను ఇడ్లీ రవ్వ తక్కువ నానబెట్టుకుంటాను. జొన్నలనేవి ఎక్కువ నానబెడుతూ ఉంటాననమాట. అవి కూడా కలిపి మిక్సీ వేస్తాననమాట. పచ్చజొన్నలు కూడా మిక్సీ వేసుకుంటాను. అది ఇడ్లీలోకైనా, అలాగే దోసల పిండిలోకైనా కలిసొస్తుందనమాట అండి. ఆ బియ్యం అనేది తక్కువ నానబెట్టేసుకుంటాను. అలాగే ఇడ్లీ రవ్వ అనేది తక్కువ నానబెట్టేసుకుంటాను. మినపగుళ్ళు, జొన్న రవ్వ ఎక్కువ పెట్టేసుకుంటాననమాట. అది నా ప్రాసెస్ విధానం అనమాట అండి. డైనింగ్ టేబుల్ చూసారా ఎలా ఉన్నదో? ఏ వస్తువు ఎక్కడుండాలో అక్కడ ఉండాలి. కానీ ఒక్కొక్కసారి అలా ఉండదండి. ఇదిగోండి
చూసారా చక్కగా ఇడ్లీ పిండి అయితే రెడీ చేసుకున్నాను. ఇక మే బియ్యం కొంచెం నానలేదండి. తర్వాత దోస పిండి కూడా రెడీ చేసుకుంటాను. ఇక కొబ్బరి ముక్కలు కూడా కట్ చేసి పెట్టారండి. కొబ్బరి చట్నీ ఉండాలి కంపల్సరీగా మాకు. ఇక కొబ్బరి చట్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకుంటాను. మిక్సీ పెట్టేసుకొని గట్టిగా. ఇక ఈవినింగ్ వచ్చేసేసి మాకు ఆహ్, ఇవే తినేస్తాను అనమాట. 2 దోసలు ఇడ్లీననమాట అండి చట్నీతోటి. సాయంకాలం వేసేసానమాట. సాయంకాలం ఎక్కువ శాతం భోజనం అయితే చేయమండి. పెందలాడే 7 కల్లా తినేసేస్తాము. ఇక నైట్ పడుకోబోయేటప్పుడు చెరొక గ్లాస్ పాలైతే త్రాగుతాం అనమాట అండి. ఇక మంగళవారం రోజు ఉదయాన్నే బజార్‌కైతే కొంచెం పనుండి బయలుదేరి వెళుతున్నాం అనమాట అండి. ఆహ్, ప్రతిరోజు పని ఉంటూనే ఉంటుందండి. ఏదో ఒక పని, బజారు పని అనేది ఉంటూనే ఉంటుంది. బ్యాంక్‌కి వెళ్ళటం, లేదంటే ఏదో ఒక బజారు పని ఉంటూనే ఉంటుంది. పిల్లలు చెప్తూ ఉంటారనమాట. అక్కడికెళ్ళి రండి, ఇక్కడికెళ్ళి రండి, ఆ పని చేయండి, ఈ పని చేయండి అనని, అది చేయండి అనని చెప్తూ ఉంటారు. ఇక ఏదో ఒక పని వస్తూనే, తగులుతూనే ఉంటుందనమాట. ఇక వచ్చేటప్పుడు బజ్జీలైతే తీసుకొచ్చామనమాట అండి. ఇగోండి బజ్జీలైతే తింటున్నాం అనమాట. మాకు ఎంట్రన్స్‌లో మారుతి నగర్ ఎంట్రన్స్‌లో నారాయణ బజ్జీల బండి ఉన్నది. మా వారికి బాగా పరిచయం అనమాట. దాదాపు 25 ఇయర్స్ నుంచి కూడాను. ఇక బజ్జీలైతే మాకైతే చౌకేలేండి. చెరు 3 బజ్జీలనమాట. ఇక ఇద్దరం గూడా ఆరగించేసేస్తున్నాం అనమాట చట్నీతోటి చక్కగా. ఇక ఉగాది రోజు ఉదయాన్నేననమాట అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. అందరం సుఖంగా, సంతోషంగా, క్షేమంగా, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో, బిడ్డాపాపలతో చల్లగా వర్ధిల్లాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఉగాది పండుగ రోజు ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసుకున్నానండి. ఇక దేవాలయానికి వెళ్ళే అలవాటనమాట. ఎందుకంటే ఉగాది పచ్చడి అనేది నేను తయారు చేయలేనండి. చేత కాదు నాకు సరిగా. ఇక మనకి ఇంటి దగ్గరలోనే మారుతి దేవాలయం ఉన్నది కదా! శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి అయిన దుడ్డిపాళ్ళ సీతారామ శాస్త్రి గారు కట్టించిన దేవాలయం అనమాట. మీ అందరికీ ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను. ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటాం అనమాట. మేము మా పిల్లలు ఎక్కువగా ఇక్కడికే తరచూ వస్తూ ఉంటాం అనమాట. ఇక ఇక్కడికొచ్చేసి ముందుగా దేవుళ్ళందరినీ కూడా దర్శనం చేసుకొని, ఇక్కడ దీపారాధన చేసుకున్న తర్వాత, ఇక అప్పుడు ఇక్కడ ఉగాది పచ్చడి సేకరించటం, తినటం మాకు అలవాటనమాట. ఆనవాయితీ అనమాట. ముందుగా వినాయకుడి స్వామి దగ్గర కొబ్బరికాయ కొట్టుకున్నానండి దీపం వెలిగించుకొని. ఇక అక్కడ ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని, ఇక్కడ తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత మళ్ళా ఇక్కడ మహాదేవుడి దగ్గర కూడా దర్శనం చేసుకొని, తీర్థప్రసాదాలు తీసుకొని నెక్స్ట్ సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువై ఉంటాడనమాట. అక్కడ కూడా స్వామివారికి ప్రదక్షిణాలు చేసుకొని, అక్కడ దీపం వెలిగించుకున్న తర్వాత నవగ్రహాలను కూడా చూసుకొని, మళ్ళా స్వామివారిని కూడా దర్శనం చేసుకొని, నవగ్రహాలను చుట్టూ తిరిగిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకిక్కడ కూర్చున్నాను చూసారా? అక్కడ కూర్చొని చక్కగా మహాదేవుడి దగ్గర ముందు ఇక శివాష్టకము, ఇక ప్రభుం ప్రాణనాథం, అలాగా శ్లోకాలు, బిల్వాష్టకము, అలాగే ఇంకా దరిద్ర దహన స్తోత్రము ఇవన్నీ చదువుకుంటానండి. మహాదేవుడి మీద అనేక స్తోత్రాలు వచ్చనమాట. అవన్నీ పఠించుకుంటూ స్వామివారిని, అమ్మవారిని, వినాయకుడి స్వామిని ఇక్కడ చూసుకుంటూ ఇక శ్లోకాలన్నీ చదువుకుంటా పఠించుకుంటాననమాట. నాకెంతో సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఉగాది మనకి క్రొత్త సంవత్సరాది. ఇక్కడి నుంచి కూడా మనకి సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. తెలుగు సంవత్సరాది ఉగాది అనమాట. ఇక అందుకోసమని ఇక్కడికొచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకొని, దీపం వెలిగించుకొని, కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాతే ఇక అప్పుడు ఇక నేను ఉగాది పచ్చడి తింటాననమాట. అరుగొండ ఆంజనేయ స్వామి పంతులు గారు, అలాగే ఈశ్వరుడి దగ్గర పంతులు గారు అనమాట. మురళి గారును ఆంజనేయ స్వామి పంతులు గారు. మాకు గత 30 ఏళ్ల నుంచి వాడు పరిచయం అనమాట అండి. ఇక చూసారా స్వామివారి దేవాలయం అంతా, దేవాలయ ప్రాంగణం అంతా భక్తులతో ఎలా ఉన్నదో స్వామివారి దేవాలయం కూడా చక్కగా అలంకరించారనమాట ఉగాదికి. ఇక లేస్తే మేము ఇక్కడికే వచ్చేసేస్తాం అనమాట అండి. మాకు బాగా నమ్మకం అనమాట. భగవంతుడు కోరిన కోరికలు తీర్చి కల్పవృక్షం అనమాట. మహాదేవుడు కానీ, ఆంజనేయ స్వామి వారు కానీ, సుబ్రహ్మణ్యేశ్వరుడు కానీ, వినాయకుడు కానీ, నవగ్రహాలు కానీ అందరూ కూడాను ఇక ఇక్కడికే వస్తూ ఉంటాం అనమాట. ఇక నవగ్రహాలకు పూజలు చేయించుకునే వాళ్ళు పూజలు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకాలు, వినాయకుడికి అభిషేకాలు, మహాదేవుడికి ఉదయాన్నే అభిషేకాలు అవి జరుపుకుంటారనమాట. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఇక్కడ ప్రతి మంగళవారం అభిషేకాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. వినాయకుడి స్వామివారు కూడా ముందున్నారండి. ఆ వీడియో అనేది మిస్ అయిపోయిందనమాట. ఇదిగోండి సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వామి ఇలా కొలువై ఉంటారనమాట. ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. దేవాలయంలోకి అడుగు పెడితే అన్నీ మర్చిపోతాం కదండి. దేవాలయం
దేవాలయం యొక్క ధ్వజస్తంభం ఇలా ఉంటుందండి. మొత్తం గూడా ఇత్తడి తొడుగుతోటి మొన్న ఈ మధ్య వినాయకుడిని కూడా ప్రతిష్ఠింపజేశారనమాట. ఇంతకుముందు వినాయకుడొచ్చేసి సిమెంటు వినాయకుడు ఉండేవాడు. అభిషేకాలు చేసి చేసి అక్కడక్కడ కొంచెంగా పగుళ్ళు ఏర్పడితే ఇక ఇప్పుడు నల్లరాతి విగ్రహాన్ని తీసుకొచ్చి ఏర్పాటు చేశారనమాట వినాయకుడు స్వామివారిని. చాలా అద్భుతంగా ఉంటాడనమాట. ఎంతో అందంగా ఉంటాడు స్వామివారు, వినాయకుడు స్వామి. ఇంకా కొలువుతీరి ఉంటారనమాట. ఎంతో మహిమాన్వితుడు అనమాట అండి. కోరిన కోరికలే వెంటనే తీర్చేసేస్తాడనమాట. ఇక ఇలా భగవంతుడు ఇలా ఆంజనేయ స్వామివారు ఇలా ఒంటె ముందు ఉంటుంది, ఇలా కొలువై ఉంటారనమాట. ఎంతో అందంగా ఉంటారు. ప్రతి మంగళవారం కూడా ఆకు పూజలతో అభిషేకాలు చేసి సింధూరంతో చక్కగా అలంకరింపజేస్తారనమాట ఆంజనేయ స్వామి పంతులు గారు. చాలా కన్నుల పండుగగా ఉంటుందండి. దీదీప్యమానంగా విరాజిల్లిపోతూ ఉంటారనమాట స్వామివారు, ఆంజనేయ స్వామివారు. గోత్రనామాలు అనేవి మేము చెప్పే అవసరం లేదండి. పంతులు గారు మమ్మల్ని చూడగానే చదివేస్తారనమాట. ఇక అలవాటు అనమాట అండి వారికి. ఇక శ్రీనివాస్ గారు కూడా మాకు ఎంతో పరిచయం అనమాట అండి. మా వారికి సన్నిహితంగా ఉంటారనమాట. ఎప్పుడు కూడా వెళ్తూ ఉంటాం కదా. గత 25 ఇయర్స్ నుంచి ధూళిపాళ గారే గాయత్రికి అక్షరాభ్యాసం చేశారనమాట. ఆయన చేత చేపించానండి గాయత్రికి అక్షరాభ్యాసం. ఉగాది రోజు ఉదయాన్నే దేవాలయానికి వెళ్ళేసి ఆంజనేయ స్వామివారిని, అలాగే వినాయకుడి స్వామిని, మహాదేవుడిని, నవగ్రహాలను, సుబ్రహ్మణ్యేశ్వరిని దర్శనం చేసుకొని మనందరం బాగుండాలి, అందులో మేము ఉండాలి, అందరం హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని నమస్కారాలు తెలుపుకొని మా వారు నేను కూడా తీర్థప్రసాదాలు తీసుకుని అలాగే ఉగాది పచ్చడి తినేసేసి ఇంటికైతే పయనమయ్యామండి. ఇక ఈ వీడియోని ఇంతటితో స్టాప్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి. మరలా రేపటి వీడియోలోనే మరో మంచి వీడియోతో మరో మంచి అంశంతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు. నమస్కారం అండి.